నమస్కారం. గోపాల్ సాముద్రిక శాస్త్రానికి స్వాగతం. గోపాల్ సాముద్రిక శాస్త్రంలో మనం అనేక విషయాలు తెలుసుకుంటూ ఈ వీక్షకులకు ఈ సాముద్రిక శాస్త్రం మీద అవగాహన కల్పించాలనేటువంటి సంకల్పంతో రేఖలు, గ్రహస్థానాలు, అరచ యొక్క స్వరూప స్వభావాలు, ఇలాగ అనేక అంశాల గురించి మనం చర్చించుకుంటూ సుమారు 64 ఎపిసోడ్లు ఇప్పటి వరకు చేయటం జరిగింది. కొన్ని షార్ట్స్లో అనేకమైనటువంటి విషయాలని పొందుపరచడం జరిగింది. అయితే ఈ శాస్త్రం మీద మరికొంత అవగాహన కలిగించాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు మీకు ఈ వీడియోని ప్రజెంట్ చేస్తున్నాను. సాముద్రిక శాస్త్రమే కాదు, ఏ శాస్త్రమైనా ఎవరైనా తెలుసుకోవాలనేటువంటి ఆకాంక్ష కలిగినటువంటి వారు ఈ విషయాలని కూలంకషంగా తెలుసుకోవడానికి సావధానంగా వీటిని ఆకళింపు చేసుకుని తదుపరి వాటిని జ్ఞప్తికి తెచ్చుకుని మనం అన్వయం చేసి వాటి ఫలితాల గురించి మాట్లాడుకోవాలి. అయితే కాలక్రమేణా మన ప్రవృత్తిలో వచ్చినటువంటి మార్పుల కారణంగా ప్రతి వాళ్ళు కూడా షార్ట్స్ ఒక వాక్యంలో వెంటనే ఈ ఫలితాలని కావాలనేటువంటి దృక్పథంతో ఉన్నప్పుడు ఇవి ఖచ్చితత్వాన్ని కోల్పోతాయి. ఏ శాస్త్రమైనా సరే సంపూర్ణమైనటువంటి అవగాహన చేసుకోవాలి. నేను గత 50 సంవత్సరాల నుండి ఈ సాముద్రిక శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ అనేక హస్తాలని పరిశీలించిన తరువాత సాధారణంగా ప్రతి వ్యక్తి ఏమనుకుంటారంటే తనకు ఏదో ఒక అద్భుతం జరగాలి, అరచేతిలో ఈ లక్షణాలను మనం చెప్పినప్పుడు నాకు ఏ రకమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది. ఇక్కడ మనం ప్రశ్నించుకోవాల్సింది ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే, ఒక వ్యక్తి చెప్పటం వలన జరగదు. అది ఈ చేతిలో ఉంటే దానికి మనము పరిశ్రమిస్తే, ప్రయత్నం చేస్తే అది మనకు విజయాన్ని చేకూరుస్తుంది. అలాగే ఏదైనా అవాంతరం ఉందని మనం గమనించినప్పుడు దాన్ని మనం సరిచేసుకోవటానికి ప్రయత్నం చేసినప్పుడు దాన్ని మనం అధిగమించడానికి అవకాశం ఏర్పడుతుంది. చాలామంది నేను హస్తాలను పరిశీలించినప్పుడు మిగిలినటువంటి శాస్త్రకారులు చెప్పేటువంటి అపోహలకు లోనయ్యి ఈ శాస్త్రాన్ని కూడా అదే ఘాటన కట్టి మనకి భయాన్ని లేదా మనలో ఉండేటువంటి బలహీనతను లేదా ప్రతి మానవుల్లో ఉండేటువంటి వ్యతిరేక భావము, ఈ 3 మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వీటిని ఉపయోగించుకొని మన బలహీనతను ఆసరాగా చేసుకుని మనలో లేనటువంటి ఒక విశేషాన్ని మనకు ఆపాదించి దాన్ని సాధించడానికి అనేక క్రియలను మనకి వెలుగులోకి తీసుకొచ్చి వాటిని ఆచరిస్తే మనకి ఫలితాలు వస్తాయనేటువంటి భ్రమల్లోకి మనల్ని నెట్టేసి లబ్ధి పొందుతూ ఉంటారు. ఇక్కడ సాముద్రిక శాస్త్రం చెప్పేది ఏమిటంటే, నిన్ను నువ్వు
తెలుసుకో, నిన్ను నువ్వు మార్చుకో, నీ జీవితాన్ని నువ్వు సరిచేసుకో. ఇక్కడ ఇంకొక వ్యక్తి కానీ, భగవంతుడు కానీ, ఇంకొక గ్రహము కానీ ఏవి కూడా దీంట్లో భాగస్వాములు కావు. మన కర్మకు మనమే కర్తలము. మన జీవితాన్ని మనం సరిచేసుకోవటానికి చేసే ప్రయత్నంలో ఈ హస్త సాముద్రిక శాస్త్రము చేసేటువంటి సూచనలను మనం పరిగణలోకి తీసుకుని మన జీవితాన్ని సరిచేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మన మీద ఏదో ఒక శక్తి మన మీద కోపగించి మనల్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిస్తే దాన్ని నివారించడానికి ఎవరొకరు బయలుదేరి వచ్చి మనల్ని ఉద్ధరిస్తున్నాము అనేటువంటి భ్రమల్లోకి తీసుకెళ్ళి మనల్ని దానికి ఈ క్రియలు ఇవి చేయాలనేటువంటి ఒక అపోహను సృష్టి చేశారు. నేను ఈ సాముద్రిక శాస్త్రాన్ని నేర్చుకునేటువంటి బాల్య వయసులో మా పెద్దనాన్నగారి దగ్గర నేర్చుకుంటూ ఆయన చెప్పే ఫలితాలు ఎలా జరుగుతున్నాయనేటువంటి గమనించి కొంత ఆశ్చర్యానికి లోనయ్యేవాడిని. ఆ తదుపరి వారిని ప్రశ్నించినప్పుడు ఇవి వ్యక్తిగతంగా తెలియచేసేటువంటి అంశాలు గనక ఎవరి ఎదురుగా కూడా వీటిని ప్రస్తావించొద్దు, వారు వెళ్ళిన తర్వాత మళ్ళీ నన్ను ప్రశ్నించు, నేను నీకు వివరిస్తానని చెప్పేవారు. ఈ నియమాన్ని నేను ఇప్పటికీ పాటిస్తాను. ఎందుచేతనంటే అనేక ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు వారు మీరు ఎవరికైనా విఐపీలకి చెప్పారా, వారికి జరిగిందా, ఇలాగ ప్రశ్నిస్తూ ఉన్నారు. విఐపీలకి జరిగితే మనం వారి యొక్క పర్మిషన్ లేకుండా వారి పేరుని ఈ ఛానల్స్లో ఎలా ఉపయోగిస్తాము? సోషల్ మీడియాలో మనం ఇంకొకటి గురించి చెప్పేటువంటి హక్కు మనకి లేదు, అది మంచి అయినా చెడైనా. అందువల్ల ఇది వ్యక్తిగతమైనటువంటి శాస్త్రం. ఎవరి విషయాలు వారికే తెలియజేయాలి, ఇది ఒక నియమం. అయితే మనుషులు అనేక లక్షణాలని కలిగి ఉంటారు. ఎవరి జీవితం వారిది గనక అనేక మందిని పరిశీలించాలి గనక ప్రతి మనిషి జీవితంలో తన భవిష్యత్తు గురించి ప్రభావితం చేసేటువంటి అంశాలైనటువంటి ఈ ప్రకృతి శక్తులు, నవగ్రహాలు, నక్షత్రాలు, రాసులు, సంఖ్యలు, రంగులు, రత్నాలు, మనం నివసించే ప్రాంతము, ఇల్లు, మన అరచేయి, మనలో ఉండేటువంటి లక్షణాలు, వీటిని అన్నిటి మీద మన ప్రవర్తన, మనము ఆరాధించేటువంటి దైవాలు, మనము అనుసరించేటువంటి మతాలు, ఇవన్నీ కూడా మన మీద ప్రభావం చూపెడుతున్నాయి అని ఎవరికి వాళ్ళు వారి యొక్క కోణంలో చెప్పేటువంటి అంశాలను నేను గమనిస్తూ నా 50 సంవత్సరాల అనుభవంలో ఈ శాస్త్రాలన్నిటినీ కూడా నేను అధ్యయనం చేశాను. అయితే నా వ్యక్తిగత అనుభవము, నా కుటుంబ సభ్యులు, నా స్నేహితులు వారి యొక్క జీవితాలని పరిశీలించి ఈ అభూత కల్పనలను వ్యక్తుల మీద రుద్దకూడదు, ఉన్న వాస్తవాన్నే మనం తెలియచేయాలి. అది ఆచరిస్తారో లేదో వాళ్ళ విషయం, ఎవరి వ్యక్తిగత విషయాలు వాళ్ళవి అనేటువంటి నిర్ధారణకు వచ్చి గతంలో అనేక మంది మహానుభావులు, మహర్షులు మన సనాతన సాంప్రదాయంలో చెప్పినటువంటి విషయాలు, వాటిని ఇతర దేశస్థులు విశ్వీకరించి గ్రంథాల కింద వెలువరించినటువంటి విషయాలు అన్నీ క్రోడీకరించి వీటిని మన తరువాత తరం వాళ్ళు కూడా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి.
శాస్త్రం అనేటువంటిది అది ఉంది అని మనం నమ్మినప్పుడు దాన్ని మనం అనుసరించడానికి చేసే ప్రయత్నాలు అనేకం ఉంటాయి. ఫలితం అనేటువంటిది మిగిలినటువంటి శాస్త్రాలన్నిటికీ కూడా వెంటనే కనిపిస్తూ ఉంటుంది సైన్స్లో. కానీ వ్యక్తి జీవితంలో అవి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికాబద్ధంగా ఎప్పుడు ఏది జరగాలనేటువంటి నిర్ణయం జరిగితే అంతవరకు వేచి చూడాలి మనం. అంత ఓర్పు మనలో కొరవట్టం వలన, వెంటనే ఫలితాలు కావాలనుకోవటం వలన దానిని ఆశించేవాళ్ళు వక్రీకరించి అవి పొందటానికి ఏవో క్రియలు చెప్పడం అనేటువంటిది ప్రస్తుత కాలంలో జరుగుతోంది. కానీ సాముద్రిక శాస్త్రంలో గతంలో భారతీయ సాంప్రదాయంలోనూ పాశ్చాత్య దేశాల్లోనూ తదుపరి మనం వీటిని అనుసరించే వాళ్ళు ఎవ్వరూ కూడా గ్రంథస్థం చేసినప్పుడు గ్రంథాలలో వీటిని చెప్పడం జరగలేదు. క్రియలు లేదా మాయలు, మంత్రాలు ఇవేమీ చెప్పలేదు. ఓన్లీ శాస్త్రాన్ని విశదీకరించి మనలో ఉండేటువంటి బలమేమిటి, బలహీనత ఏమిటి చెప్పి వదిలేశారు. అయితే ఈ మనలో ఉండేటువంటి ఈ బలాన్ని పెంచుకోవటానికి, బలహీనతను తగ్గించుకోవటానికి మనమే కారణం కనుక మనల్ని మనం సరిచేసుకోవటానికి కొన్ని ధ్యానము, ఆరాధన ఈ క్రియల్ని తదుపరి అనుభవపూర్వకంగా వీటిలో ప్రవేశపెట్టడం జరిగింది. దానికి వేరే వ్యక్తులు కానీ ఇతరుల యొక్క ప్రమేయం ఏమీ ఉండదు. భగవంతుడు ఉన్నాడు, నవగ్రహాలు ఉన్నాయి, మనిషి ఉన్నాడు, జీవాత్మ పరమాత్మ అనుసంధానమై ఉంది, ప్రకృతిలో శక్తులన్నీ మన మీద ప్రభావం చూపెడుతున్నాయి. ఇవన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా వాటి యొక్క కార్యాలని నెరవేరుస్తున్నాయి. వాటికి అనుగుణంగా ఈ జీవి జీవిస్తున్నాడు. అందువలన మనకు ఒక ప్రత్యేకమైనటువంటి ఐడెంటిటీ ఈ లోకంలో ఉంది గనక ఆ ఐడెంటిటీని గుర్తుపెట్టేదే అరచేయి గనక మిగిలినవేమీ కాదు. ఈ అరచేతిలో ఏదో ఉంది రహస్యము అని ప్రయత్నం చేసేటువంటి ఈ శాస్త్రమే సాముద్రిక శాస్త్రం. ఏదో గీతల్లే కొట్టేయండి, ఎవరిని నమ్మకండి, ఇది మోసం చేయడానికి కాదు, స్వలాభం కోసం కాదు. అయితే వెంటనే కొంతమంది ప్రశ్నిస్తున్నారు, దీన్ని మరి స్వలాభం కోసం కానప్పుడు మీరు ఏదైనా డబ్బులు తీసుకుంటారా, ఫ్రీగా చెప్పొచ్చు కదా, ఇలా రకరకాలుగా వీటిని ప్రస్తావించడం జరుగుతోంది. అందువలన నేనిప్పుడు ఈ క్లారిటీ ఇవ్వటం కోసమే ఇది. నేను ఇన్ని సంవత్సరాల నుండి ఈ శాస్త్రాన్ని తెలియజేస్తూ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత అనేక ఛానల్స్ వారి యొక్క రేటింగ్ కోసం ఇంటర్వ్యూలకి పిలిస్తే నాకు తెలిసినటువంటి విషయాలు తెలియజేస్తూ వారి దగ్గర నుంచి నేనేమీ తీసుకోకుండా, నేను వారికి ఏమీ ఇవ్వకుండా నేను కొనసాగిస్తూ వస్తున్నాను. గత 46 సంవత్సరాల నుంచి కూడా నా ప్రాక్టీస్లో ఇది ఇతరులకు మనం తెలియచేయాలి. ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, బాధ పెట్టకూడదు. ఒకవేళ వాళ్ళు సంతోషంగా ఇచ్చింది తీసుకుని నేను ఈ గ్రంథాలు రాయటానికి దానికి మనకు ఖర్చు అవుతుంది, వాటిని వినియోగించాను. అది కూడా చాలకపోతే కొంతమంది పెద్దల సహాయం తీసుకున్నాను. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కనుక ఈ మీడియాలో అన్ని విషయాలు విపులీకరించి చెప్పడానికి, ఉదాహరణతో చెప్పడానికి నేను ఉపాధ్యాయుడిగా పనిచేసి ఉన్నాను కనుక నా అనుభవాలని ఉదాహరణ రూపంలో చెప్పడానికి అనువుగా ఈ ఛానల్స్ ఏమీ ఉండవు. ఎందుకనంటే షార్ట్కట్లో చెప్పాలి, ఎక్కువ చెప్పకూడదు, కట్ చేయాలి. అందువలన నేను గోపాల సాముద్రిక శాస్త్రం అనేటువంటిది దీన్ని పెట్టి దీంట్లో
సాధ్యమైనంత వరకు ఈ శాస్త్రాన్ని అప్లోడ్ చేసి అది తదుపరి తరాలు ఎవరైనా చూసి ఇంకా వృద్ధి చేస్తారని, ఇది ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది నా లెక్క ప్రకారం. ఎందుకంటే మనం సెల్ ఫోన్ని చూసుకునే ముందు, ఈ సెల్ ఫోన్కి రావడానికి ముందు పేజర్ అనేటువంటిది ఒకటి ఉండేది, దానికి ముందు టెలిఫోన్, దానికి ముందు ల్యాండ్లైన్, దానికి ముందు ఇంకా టెలిగ్రాఫ్, ఇలాగా ఒక్కొక్కటి పరిణామ క్రమంలో ఇవి విస్తృతంగా పరిశోధన చేయటం వలన కొత్త పరికరాలు ఏర్పడ్డాయి. కానీ వీటన్నిటికీ మూల సూత్రం మాత్రం ఒకటే. అంటే మానవ పరిణామ క్రమంలో కూడా ఈ అరచేయి అభివృద్ధి జరుగుతూ మన మనస్సు, బుద్ధి, కర్మ వీటికి అనుగుణంగా ఈ రేఖల యొక్క లక్షణాలు మారుతూ, ఈ స్వభావం మారుతూ, వ్యక్తి యొక్క లక్షణాలు దానికి అనుగుణంగా మన యొక్క ప్రవర్తన, ఇవన్నీ మనం దీంట్లో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి కనుక దీన్ని మనం విశ్లేషించినప్పుడు కొంతమందికైనా ఉపయోగపడుతుందని అనేక మంది అనేక పరిశోధన చేశారు. నేను కొన్ని బుక్స్ చదివినప్పుడు ఒక ఆయన ఎక్కడైనా ప్రమాదం జరిగినా, ఆకస్మికమైనటువంటి ఏదైనా అభివృద్ధి జరిగినా, ఆటంకం జరిగినా, హఠాత్తుగా మరణం జరిగినా అక్కడికి పరిగెత్తుకుని వెళ్ళి ఆ వ్యక్తి యొక్క అరచేయి లక్షణాలు, ఆ రేఖల యొక్క తీరు అన్నీ నోట్ చేసుకుని వాటిని ఫోటోలు సేకరించి దాని మీద వర్క్ చేసి ఆ లక్షణాలను క్రోడీకరించారు. ఇలాగ ప్రతి అంశాన్ని కూడా మన శాస్త్రవేత్తలు అనేక కష్ట నష్టాలకి ఓర్చి వీటిని తయారు చేశారు. నేను కూడా 1972 నుంచి కూడా అనేక మంది చేతులు చూస్తూ అత్యున్నతమైనటువంటి స్థాయి నుంచి అట్టడుగు వర్గంలో ఉండేటువంటి వాళ్ళకి అడవుల్లోనూ కొండల్లోనూ, ఇక్కడ పాడేరు, సీలేరు, కొయ్యూరు, మంపారేవళ్ళ, జర్రెల, నర్సీపట్నం, అక్కడ సిరిసిల్ల, రామగుండం, ఆ లోపల అరణ్య ప్రాంతాలు, ఇలాగ భద్రాచలం, ఇలాగ అనేక ప్రాంతాలకు నేను వెళ్ళి అక్కడ ఉండేటువంటి వ్యక్తుల యొక్క పనితీరు, ఇలా సముద్రం వారిని ఉండేటువంటి మైదాన ప్రాంతంలో ఉండేటువంటి వ్యక్తులు, డాక్టర్లు, ఇంజనీర్లు, రాజకీయ నాయకులు, యాక్టర్లు, అనేక మంది అనేక వృత్తుల వాళ్ళని పరిశీలించి అన్ని వయసుల వాళ్ళని, అలాగే శారీరక మానసిక వికలాంగులు, వాళ్ళలో వచ్చినటువంటి ఇబ్బందులు, ఇలాగా అనేక విషయాలని క్రోడీకరించి ఈ శాస్త్రాన్ని తయారు చేయటం అనేటువంటిది జరిగింది. దీన్ని మీకు తెలియచేయాలని ఈ ఎపిసోడ్ చేస్తున్నాను. ఇంకా మరికొన్ని విషయాలు మరలా మనం చర్చించుకుందాము. నమస్కారం. అంతవరకు గోపాల సాముద్రిక శాస్త్రాన్ని ఆదరించండి, తెలుసుకోండి, మిమ్మల్ని మీరు సరిచేసుకోండి, మీ భవిష్యత్తును మీరు నిర్మించుకోండి. నమస్కారం.